పండగ రోజుల్లో వీటి గిరాకీ ఎక్కువ అయినప్పటికీ కూడా ప్లాస్టిక్, స్టీలు, ఇతరత్ర వాడకం ఎక్కువైపోయి వెలువెలిపోతున్నటువంటి మేదర వస్తుంది. కొనేవాళ్ళు లేక ఆరుగాలంగా కష్టపడి తయారు చేసిన వస్తువులకు కనీసం కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకుండా పోయింది. వెదురుతో తయారు చేసినటువంటి మేదర వస్తువులుగా చేట, బుట్ట, తట్ట, కోడి పుట్టలు, పెళ్లి పుట్టలు, సారె పుట్టలు, చిన్న పుట్టలు, చేటలు ఇలా పిలువబడినటువంటి వీటన్నిటికీ మార్కెట్లో ఆదరణ తగ్గుతోంది. ప్రత్యేకంగా వెదురుతో తయారు చేసినటువంటి ఈ వస్తువులు వీటి విశేషం అన్ని రోజులు 365 రోజుల్లో ఉన్నప్పటికీ కూడా పండగ వాతావరణాల్లో విశేషం పెరుగుతుంటుంది. అయినా కూడా ఈ పండగ వాతావరణంలో కూడా కొనేవారు లేక వెలువెలిపోతున్నాయి. ఒక పక్క వెదురు ధరలు పెరిగిపోవటం, వెదురు వస్తువులకు వాడకం వాళ్ళు తగ్గిపోవటం, వెదురు వాడకం తగ్గడం ద్వారా ఉండేటువంటి పోషించే పోషణ లేక ప్రత్యేకంగా ఇవన్నీ కూడా వీటి వాడకానికి తగ్గిపోతున్నాయి. వెదురుతో తయారు చేసినటువంటి చేతి వస్తువులు ఇవన్నీ కూడా వెదురుతో తయారు చేసిన చేతి వస్తువులు. ఈ వస్తువులు తయారు చేయాలంటే రోజులు పడతాయి. ఎంత సుందరంగా తయారు చేస్తారో చూడండి. అయినప్పటికీ ఈ పండగ వాతావరణంలో ఆదరణ అంతంత మాత్రమే అయిపోయింది. కొనేవారు సరిలేక, సరైన ధర లేక ఎదురు చూస్తున్నారు. వీటికి ఆదరణ తగ్గిపోవడమే కాకుండా రాను రోజుల్లో ఈ వెదురు తాలూకా వస్తు ఉత్పాదనలు తగ్గించుకుంటున్నారు. అలా కాకుండా ప్లాస్టిక్, సిల్వరీ, స్టీలు, ఇతరత్ర వస్తువులు వాడకాలు ఎక్కువ. చూడండి, చేతితో తయారు చేసినటువంటి కట్టలుగా ప్రత్యేకమైన పనులకు బుట్టలు, కొలతలు లేకుండా చిన్న నుంచి పెద్ద వరకు కూడా తయారు చేసినటువంటి ఇంటిలో వాడిన గృహోపకరణాలుగా వెదురుతోనే తయారు చేస్తారు. ఇంత కళా నైపుణ్యం ఉన్న వెదురుతో తయారు చేసినప్పటికీ కూడా ఇలాంటి పండగ వాతావరణంలో ఆదరణ అంతంత మాత్రంగానే ఉంది. ఎవరు ఎప్పుడు వస్తారు, ఎప్పుడు కొంటారు, వస్తువులకు విశేషమైన గిరాకీ వస్తుందని ఎదురుచూపులే తప్ప కొనేవారు తక్కువయ్యారు. ఈ వెదురు వస్తువులకి ప్రస్తుత రోజుల్లో కూడా 365 రోజులు కూడా గిరాకీ ఉన్నప్పటికీ ఆదరణ లేక, కొనేవారు లేక ఊగిపోతున్నారు. ఇంత ఉత్తుతమైన స్థితిలో, ఇంత పండగ వాతావరణంలో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నప్పటికీ కూడా రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. వెదురుతో తయారు చేసిన ఈ వస్తువులకి చూడండి, వయస్సు భేదం లేకుండా, వయోభేదం లేకుండా, సమయం లేకుండా ఈ వస్తువులను తయారు చేసి కళారూప దృశ్యంగా ఉంచుతున్నారు. అమరావతి